స్థానిక సంస్థలకు సంబంధించి మరో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమంటున్నాయి పార్టీలు. ఇటీవలే పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడానికి గాను ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ వెలువడనున్నట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతోనూ మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు చెందిన కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ ఎన్నికల సంఘం ఆ మేరకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల 12న తుది ఓటర్ల జాబితా, 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రకటించబోతున్నారు. వాటిని ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన తెలంగాణ పోల్ యాప్లో అప్లోడ్ చేయనుంది ఎస్సీసీ. అదేవిధంగా జనవరి 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫోటోతో కూడిన ఓటర్ ఫైనల్ లిస్ట్ ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా విడుదల చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మున్సిపాలిటీలలో సాధారణంగా ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో వీరి వాటా ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్లను పూర్తి చేస్తారు. 2020లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 14% ఎస్సీలు, 3% ఎస్టీలు, 33% బీసీ జనాభా ఉన్నట్లు గుర్తించి ఆ లెక్కల ఆధారంగానే తుది రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్ సీట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు సీట్ల కేటాయింపు నిర్ణయించిన తర్వాతే మిగతా వాటిని 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి బీసీలకు కేటాయిస్తారు. ఇక మొత్తం స్థానాల్లో 50% సీట్లను మహిళలకు కేటాయిస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఆయా సీట్లను ఏ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ అందులో మళ్లీ సగం స్థానాలు మహిళలకే దక్కనున్నాయి. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు ఒకే దశలో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలవనుందని సమాచారం. ఫిబ్రవరి 2వ వారంలోపు ఎన్నికలను పూర్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.